काटते दिम्मा तेरी बॉल चल ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా ఈ విధంగా ఈ డైలాగ్ తో మీ ఫోటోస్ పెట్టుకొని ఇలాంటి వీడియో చాలా ఈజీగా క్రియేట్ చేసేయొచ్చు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఓకే సో ఇప్పుడు మీ ఫోటోస్ తో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ గా మీరు ఏం చేసుకోవాలంటే CapCut ఎడిటర్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి మీ మొబైల్లో లేకపోతే యాప్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది సో నా టెలిగ్రామ్ ఛానల్ లో మీకు CapCut యాప్ లింక్ అనేది ఉంటుంది అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి అండ్ మీకు తెలిసింది CapCut యాప్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ VPN కనెక్ట్ చేసుకోవాలని ఇక్కడ నేను VPN కనెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ సో VPN కనెక్ట్ చేసుకొని ఇప్పుడు CapCut క్లోన్ని చేసుకోవాలి మీకు తెలిసిందే కదా మీకు సో మన ఓల్డ్ సబ్స్క్రైబర్ అయితే మీకు అంతా తెలుస్తుంది కదా సో CapCut క్లోన్ని చేసుకొని మనం CapCut యాప్ని యూజ్ చేసుకోవాలి సో మనకు CapCutలో నో ఇంటర్నెట్ కనెక్షన్ ఇష్యూ వస్తుంది కదా దానికోసం మనం CapCutని క్లోన్ చేసుకోవాలి ఇక్కడ సో ఇక్కడ నేను CapCut యాప్ని ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ఇప్పుడు ప్రీవ్యూలో వీడియో చూశారు కదా ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఆ వీడియోని అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి సో ఇప్పుడు నేను ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను ఇది వచ్చేసి మన వీడియో అనమాట ఇదే వీడియోని మీరు ప్రీవ్యూలో చూశారు ఓకే ఫస్ట్ ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి వీడియో మీద ట్యాప్ చేసుకుంటే కింద ఆప్షన్స్ వస్తాయి మనకు చాలా అందులో మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది ఈ వీడియో నుంచి సాంగ్ని మనం సపరేట్ చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఈ విధంగా సపరేట్ అయిపోతుంది సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు నేను ఇచ్చిన వీడియో నుంచి ఎక్కడైతే ఫోటో స్పాట్ వస్తుందో అంతవరకు ఇక్కడ మనం వీడియోని తీసుకురావాలి ఇక్కడ ఈ విధంగా ఓకే ఇంతవరకు వీడియోని తీసుకొచ్చిన తర్వాత వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి సో ఇక్కడ సాంగ్ని అలాగే ఉంచేసుకోవాలి జస్ట్ ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి అండ్ ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను ఇచ్చిన వీడియో నుంచి ఈ ఫోటో స్పాట్ ఉంటుంది కదా ఈ పార్ట్ మొత్తం డిలీట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి సో మీ గ్యాలరీ నుంచి మీ ఫొటోస్ని యాడ్ చేసుకొని సో ఓకే సో ఇక్కడ నేను నా ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఫస్ట్ ఫోటో వచ్చేసి 2 సెకండ్స్ వరకు దీని డ్యూరేషన్ ఉంచుకోవాలి ఓకే ఈ విధంగా మనకు ఫస్ట్ ఫోటో డ్యూరేషన్ 2 సెకండ్ వరకు ఉంచుకోవాలి ఈ విధంగా సో మనకు ఈ విధంగా వస్తుంది అనమాట అండ్ సెకండ్ ఫోటో డ్యూరేషన్ 1.8 సెకండ్ వరకు చూసుకోవాలి ఇంత 1.7 అండ్ థర్డ్ ఫోటో డ్యూరేషన్ కూడా అంతే 1. సో ఈ ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో డ్యూరేషన్ 1. ఈ విధంగా 8 వరకు చేసుకోండి ఈ విధంగా ఓకే ఈ విధంగా ఓకే అండ్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఫోటో మీద క్లిక్ చేసుకుంటే యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి యానిమేషన్స్ అనేవి వస్తాయి మనకు ఇక్కడ మనకు స్వూట్స్ అనే ఎఫెక్ట్ ఉంటుంది ఇది ఓకే ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి దీని డ్యూరేషన్ 0.8 సెకండ్ వరకు ఇంతవరకు యాడ్ చేసుకోవాలి సెకండ్ ఫోటో ఉంటుంది సో దీనికి కూడా ఇదే యానిమేషన్ ఇవ్వాలి ఓకే అండ్ థర్డ్ ఫోటో ఉంటుంది థర్డ్ ఫోటో కూడా ఇదే యానిమేషన్ ఇవ్వాలి ఓకే అండ్ ఈ ఫోటోని నేను క్రాప్ చేసుకుంటాను ఎగ్జాక్ట్గా ఓకే ఫిట్ చేసుకుంటాను ఈ విధంగా ఓకే అండ్ సెకండ్ ఫోటో థర్డ్ ఫోటో ఓకే ఎగ్జాక్ట్గా ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా ఓకే సో ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లోకి తీసుకురావాలి ఇక్కడ ఈ పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కింద ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి దెన్ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మనకు ట్రెండింగ్ ఆప్షన్ ఉంటుంది సో మనకు ట్రెండింగ్లోనే మనకు ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సో మనకి ఇక్కడ ట్రిమ్మర్ స్ట్రోబ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ సో ఇదే ఎఫెక్ట్ మనకు నైట్ క్లబ్లో ఇక్కడ కూడా ఉంటుంది మనకు సో మనకు ట్రెండింగ్లోనే ఇక్కడ ట్రిమ్మర్ స్ట్రోబ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని ఈ ఎఫెక్ట్ మీద మళ్ళీ అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి ఇంటెన్సిటీ కొంచెం 30 వరకు చేసుకోవాలి అంటే అండ్ ఇక్కడ మనకు అట్మాస్ఫియర్ని 60 వరకు ఈ విధంగా చేసుకోవాలి అండ్ మనకు స్పీడ్ కొంచెం ఒక 60 వరకు చేసుకోవాలి అండ్ గ్లో కొంచెం ఒక 30 వరకు అండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురావాలి ఇక్కడ చివరి దాకా ఓకే చివరి దాకా తీసుకొస్తే ఇప్పుడు ప్లే చేస్తే ఈ విధంగా ఉండాలి ఓకే ఈ విధంగా మనకు వీడియో క్రియేట్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇక్కడ మన వీడియో రెడీ అయిపోయింది ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి అంతే